హాస్టల్ రోజులు మన లైఫ్ లో మనకి గుర్తుండిపోయే కొన్ని రోజులు. హోమ్ సిక్ అంటే ఏంటో ఫీల్ అయ్యేలా చేసిన ఆ రోజులు. హాస్టల్ మెస్ కి ఎన్ని వంకలు పెట్టే వాళ్ళమో కదా. అయినా అందరికన్నా ముందు మెస్ కి వెళ్లే వాళ్ళల్లో మనము మన ఫ్రెండ్స్ కూడా ఉంటాం. ఇంటి నుండి వచ్చిన ఫ్రెండ్స్ ని ఎలా ఉన్నావు అని అడగకుండా ఇంటి నుండి ఏం తెచ్చావు తినడానికి అని అడిగిన వాళ్ళు కూడా మనమే. హాస్టల్లో ఫ్రెండ్స్ తో కలిసి చూసిన సినిమాల దగ్గర నుండి షేర్ చేసుకున్న క్లాస్ లో కబుర్ల వరకు మనకెన్నో మెమరీస్ ఉంటాయి. అసలు ఎందుకు హాస్టల్ లైఫ్ అన్న దగ్గర నుండి లైఫ్ లో ఒక్కసారైనా హాస్టల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయాలి మచ్చా అని అనుకునే ఉంటాం. అంతేకాదు అప్పుడప్పుడు వచ్చే వార్డెన్స్ పై కోపాలు, రూమ్ లో రూమ్మేట్స్ ఫ్యాన్ అంటూ అదంటూ ఇదంటూ చిన్న చిన్న గొడవలు కామనే అనుకోండి. ఇలా హాస్టల్ లైఫ్ మనకి ఎన్నో నేర్పిస్తుంది, ఎన్నో సార్లు ఓర్పునిస్తుంది. అయినా ఎలా మర్చిపోతామండి హాస్టల్ ఫుడ్ తింటూ. ఇంటి నుండి ఎప్పుడైనా ఫుడ్ వస్తే ఆ రోజు హాస్టలర్స్ కి పండగ కన్నా తక్కువేమీ కాదు. ఫ్రెండ్స్ తో ఔటింగ్ కి వెళ్లే వాళ్ళు, కొన్ని క్రేజీ ప్రాంక్లు చేసేవాళ్ళు మన ఫ్రెండ్స్ మీద. అదే ఫ్రెండ్స్ తో టైం తెలియకుండా గంటలు గంటలు కబుర్లు చెప్పుకునే వాళ్ళు ఇంకా గుర్తుండే ఉంటుంది. ఆ ఎగ్జామ్స్ కి హాస్టల్లో మనం చేసిన గ్రూప్ స్టడీలు అండ్ నైట్ అవుట్లు. మరి ఆ హాస్టల్లో ఇన్ని మెమరీస్ క్రియేట్ చేసుకున్న ఆ ఫ్రెండ్స్ తో ఒకరోజు నిజంగా హాస్టల్ లైఫ్ ఎండ్ అయిపోయే రోజు వచ్చినప్పుడు మనకి ఏదో తెలియని వెలితిగా అనిపిస్తుంది కదా. ఏదేమైనా ఒకరి మీద ఒకరు వేసుకున్న జోక్స్ నుండి మనం సెలబ్రేట్ చేసిన ఫ్రెండ్స్ బర్త్డేస్ వరకు ఇలా ఇంకెన్నో హాస్టల్ రోజుల జ్ఞాపకాలు మనకి గుర్తుండే ఉంటాయి. ఏమంటారు?